చెప్తారు తులారాశి గురించి సింహ సంక్రమణ? ఇక ముఖ్యంగా ఈ తులారాశి అంటే మీరు చేసే ఉద్యోగాలు కావచ్చు, మీరు చేసే వ్యాపారాలు కావచ్చు, మీ వాహనం కావచ్చు, తల్లి విషయం కావచ్చు, ఈ వీటిల్లో ఒక్కోసారి పొరపాటుకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు కొందాం అనుకుంటారు, ఏదో 4 ఇల్లు చూసి వస్తారు, ఈ ఇల్లు నచ్చింది కదా అని వెంటనే అడ్వాన్స్ చేస్తారు, అంత స్పాట్లో ఇస్తారు. వద్దు, కొంచెం ఆలోచన చేయండి. వీలైనంత వరకు ఒక నెల ఆలోచన చేసి తొందరపడి అడ్వాన్సులు ఇవ్వకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఒక లాభం అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మనం కార్యక్రమం చేస్తాము, ఇంత లాభం వస్తుంది అనుకోరు. దాంట్లో 90% మీకు లాభం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటే అక్కడ వచ్చేదంతా కలిసి 40% రాదు. అంటే 90లో సగం 45రా, సగానికంటూ కూడా పడిపోతుంది. అంటే మీ చేసే కార్యాలలో ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. కాబట్టి మీకు 50% వస్తుంది అనుకుంటే వచ్చేది 23 అట్లా ఉంటుంది. కనుక దీనివల్ల నేను చెప్పేది అంటే కొంచెం కష్టం ఎక్కువ చేయాలి. మీరు 50 రావాలంటే కొంచెం ఎక్కువ కష్టం చేయాల్సినంత అవసరం ఉంటూ ఈ తులారాశి